బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే మరింత ఆసక్తిగా మారబోతుందనే విషయం అయితే క్లారిటీ వచ్చేసింది. మనకి నిన్న ఆదివారం అయితే రీలోడ్ ఎపిసోడ్ కూడా జరిగింది. 8 మంది వైల్డ్ కార్డ్స్ అయితే హౌస్‌లోకి వెళ్ళిపోయారు. రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ క్లాన్ అయితే ఇక నుంచి ప్రతి టాస్క్ కూడా ఉండబోతుందన్నమాట. దానికి సంబంధించి టాస్క్‌లు కూడా ఆల్రెడీ జరిగినాయి. 3 టాస్కుల్లో అయితే రాయల్ క్లాన్ అయితే గెలిచింది. ఒక్క టాస్క్‌లో మాత్రమే ఓజీ క్లాన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ అయితే విజయం సాధించారు. మరి ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైల్డ్ కార్డ్స్ అందరూ హౌస్‌లోకి వెళ్ళేటప్పుడు నాగార్జున అయితే వాళ్ళని కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. ముఖ్యంగా వినిపించిన క్వెషన్ ఏంటంటే హౌస్‌లో ఉన్న వాళ్ళల్లో ఏదైతే ఓజీ క్లాన్ ఉందో 8 మంది వాళ్ళల్లో కత్తి ఎవరు, సుత్తి ఎవరు అటువంటి ఆ క్వెషన్ అయితే అడగడం జరిగిందనమాట. వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్పింది ఒకటే ఒక ఆన్సర్ అనమాట. సుత్తికి సంబంధించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. ఆ సుత్తి ఎవరు అంటే సీత అని వాళ్ళైతే తేల్చారనమాట. హౌస్‌లో మనం కూడా లాస్ట్ వీక్ అంటే చీఫ్ అవ్వడానికి లేకపోతే చీఫ్ అవుతున్నంత వరకు కూడా మనం సీత అంటే ఆడచీత అని చెప్పి మనమైతే అంటూ వచ్చాము, మాట్లాడుతూ వచ్చాము. కానీ ఎందుకో ఉండే కొద్దీ చీఫ్ అయిన తర్వాత ఆమె ఆట పూర్తిగా పడిపోయిందనేటువంటి విషయం అయితే మనకి క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఎక్కువగా ఒక డ్రామా క్రియేట్ చేయడానికైతే ఆమె ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ వచ్చిందనమాట. అంతేకాకుండా ఫస్ట్ నుంచి కూడా ఉన్న కంప్లైంట్ ఏంటంటే సీతతో ఎందుకు ఎలిమినేషన్ అని అనగానే ఎందుకు ఆ రకంగా ఏడ్చేస్తుంది, ఎవరు వెళ్ళినా కానీ ఎందుకు ఏడుస్తోంది, నిజంగా అందరూ అంత క్లోజ్ ఆమెకి. ఫస్ట్ వీక్ బేబక్తో మొదలుపెట్టుకుంటే ఇంకా వరుసగా ఎవరైతే హౌస్ నుంచి బయటకు వెళ్తున్నారో అంటే నిన్న నైనిక వరకు కూడా ఎవ్వరు బయటికి వెళ్ళినా వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. అంటే నిన్నైతే మరీ టూ మచ్గా ఏడ్చిందనమాట. అసలు నిజంగా ఎందుకు అంత ఏడుస్తుంది? ఆ నామినేషన్స్‌లోనేమో నామినేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఏమో హౌస్‌లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ గోల గోల చేస్తూ ఉంటుంది. నిజం ఏడుపా? డ్రామానా? సింపతి సీకరా? ఏంటి అనేది మనకైతే క్లారిటీ లేదనమాట. కాకపోతే నిన్న వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. వాళ్ళేమంటున్నారంటే ముఖ్యంగా కంప్లెయింట్ సీత అసలు ఎందుకు ఆ రకంగా ఏడుస్తుంది? నైనికైతే ముఖాన్ని చెప్పేసిందనమాట. ఆమె నామినేట్ చేస్తుంది, మళ్ళీ ఆమె ఏడుస్తుంది. ఎందుకో అంత కరెక్ట్‌గా అనిపించట్లేదు. చూడటానికి కొంచెం సుత్తి అన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పారనమాట. నిజంగానే హౌస్‌లో సీత ఆట అయితే కత్తి నుంచి సుత్తికి బాగా దగ్గరగా అయితే వచ్చేసింది. ఎంతసేపు డ్రామా క్రియేట్ చేయడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతిదానికి ఏడ్చేయటము. మళ్ళీ వీళ్ళే మణికంఠ అని మాట్లాడుతూ ఉంటారనమాట. నువ్వు అటెన్షన్ సీకరు, నువ్వు సింపతి సీకరు, నువ్వు సింపతి కోసమే గేమ్ ఆడుతూ ఉంటావని మాట్లాడుతూ ఉంటారు. అసలు మరి సీత చేస్తున్నది ఏంటి? సీత ప్రతి విషయంలో కూడా ఆడియన్స్ ముందు మమ్మల్ని నెగిటివ్ చేస్తున్నావు అని ప్రతి విషయంలో మనీని కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. ఆ మాటలన్నీ అనేసి ఆ తర్వాత ఏడుస్తూ ఉంటుంది. హౌస్‌లో మనీ ఒక్కడే ఏడుస్తున్నాడా? ఏడుపు విషయానికి వస్తే సీత అందరికంటే ఎక్కువ ఏడుస్తుంది. అదే విషయం వైల్డ్ కార్డ్స్ కూడా చెప్పారు. ఇంకా అలాగే యష్మి కూడా ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటుంది. సరే ఆమె ఏమంటారు, ఆమె క్యారెక్టర్ అంటే ఆమె మెంటాలిటీ కావచ్చు, లేకపోతే ఆమె ఎమోషనల్ స్టేటస్ అది అని మనం అనుకోవచ్చు. కాకపోతే మనీకి మాత్రం అందరూ పాయింట్అవుట్ చేసి మనీ ఏడుస్తున్నాడు అసలు నాగార్జున గారు అయితే యాక్షన్ రూమ్‌లోకి పంపించి ఇన్ని టిష్యూ పేపర్లు అక్కడ పెట్టి నీ ఇష్టం ఎంత ఏడుస్తావు ఏడు అన్నారు. మరి సీతకు కూడా అదే చేయొచ్చు కదా. మరి సీత విషయంలో ఎందుకు ఆ కంప్లైంట్ అనేది రాలేదు? బిగ్ బాస్ నుంచి కావచ్చు, నాగార్జున నుంచి కావచ్చు. కానీ ఆడియన్స్ నుంచి మాత్రం అయితే క్లియర్‌గా వాళ్ళకి క్లారిటీ ఉంది. ఏంటి అంటే సీత మాత్రం సింపతి గేమ్ ఆడుతోంది, సింపతి డ్రామాలు ప్లే చేస్తుంది అనే విషయం అయితే వీళ్ళకి క్లారిటీ వచ్చింది ఆడియన్స్‌కి. అదే విషయాన్ని వైల్డ్ కార్డ్స్ కూడా చెప్పారనమాట. సీత ఇంక ఇప్పటికైనా కానీ మాస్క్ తీసేసి ఇంకా క్లియర్‌గా తానేంటో చూపిస్తే బాగుంటుంది అని చెప్పి అభిప్రాయాలు కూడా అనిపిస్తున్నాయి అనమాట. గతంలో కొంతమంది హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు సీత విషయంలో కొన్ని డౌట్స్ అయితే వ్యక్తపరిచారనమాట. ఈ బజ్‌లో కావచ్చేది. ఎందుకో సీత ఇంకా మాస్క్ వేసుకొని ఆడుతుందేమో, అది ఆమె రియలా కాదా అనే విషయం మాకు కూడా క్లారిటీ రావట్లేదు అనేటువంటి కొన్ని అభిప్రాయాలను అయితే వ్యక్తపరిచారనమాట. దానికి సంబంధించి చూస్తే ఈమె ఏదైతే ఎమోషనల్ డ్రామా అయితే నడుస్తుందో అది చూస్తే కూడా అదే విషయం అర్థమవుతుంది. సీత అయితే కత్తి కాదు సుత్తి అని చెప్పి వైల్డ్ కార్డ్స్ అయితే తెలియజేశారనమాట. నా పర్సనల్ ఫీలింగ్ కూడా సీత కొంచెం సింపతి డ్రామా ఎక్కువ క్రియేట్ చేస్తుందేమో అటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. అలాగే ఇంకా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌లు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళందరూ ఒరిజినల్ క్లాన్‌గా పాత వాళ్ళందరూ కూడా ఒకటే క్లాన్ కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరికి వాళ్ళు ట్రూ సెల్ఫ్‌ని రివీల్ చేసుకొని వాళ్ళ ట్రూ కలర్స్ చూపించి ఆటలో ముందుకెళ్తే ఓజీ క్లాన్‌కే మంచిది. ఇంకా దాపరికాలు పెట్టుకొని ఇంతకుముందు అంటే వీళ్ళలో వీళ్ళు కొట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు వీళ్ళ మీద దండయాత్రకి ఒక క్లాన్ అనేది వచ్చింది. రాయల్స్ క్లాన్‌గా వచ్చారు కాబట్టి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో ఎక్స్ కంటెస్టెంట్స్. సో, వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చి వెళ్ళిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, కాబట్టి వాళ్ళ ముందు వీళ్ళ పప్పులు ఉడకవు. అందుకనే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మాస్కులు తీసేసి జాగ్రత్తగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ అరమరికలు లేకుండా వాళ్ళు గనక ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళు ముందుకెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఈసారనే ట్విస్టులు, టర్న్‌లు ఉన్నాయన్నారు కాబట్టి పొరపాటున తీసుకెళ్ళి వైల్డ్ కార్డ్‌కి కిరీటం పెట్టేసినా గానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఓజీ క్లాన్ మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. సీత లాంటి వాళ్ళు
మాస్కులు తీసేసి ఆడితే ఇంకా వాళ్ళ క్లాన్కి చాలా మంచిది. మరి సీత నిజంగానే సింపతి సీకర్ అని మీరు కూడా అనుకుంటున్నారా? లేకపోతే సీత అదంతా ఎమోషనల్ డ్రామా అంటున్నారా? లేదా ఆమె నిజంగానే అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.